తండ్రి, నమ్మకమైన దేవ, ఈ ఉదయకాలమున అయ్యగుడును అల్పుడైన నేను మా ప్రభా నీ పాదం మీద చేరి మరొకసారి స్థుతించుటకు నీ నామం హెచ్చించుటకు నాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. దేవా, నీ వాక్యము చెప్పుటకు ఏ మాత్రం యోగ్యత తెలియని వాడను. అయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, నీ రక్షణతో అలంకరించినారు. దేవా, ఆయా రీతులుగా మాకు ఏది అవసరమో మీరు అందించటకై మీరు ఏర్పరచుకున్న నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినం మా ప్రభా మంచి వాక్యం వచ్చినట్టుగా సహాయం దయచేయండి. నీ ఆత్మశక్తి చేత నడిపించండి. నీ యొక్క రక్తం కింద నన్ను ప్రోక్షించి మా ప్రభా మీరే మహిం పొందమని చేరి వచ్చిన జనాంగం అంతటికై నీ పాదం స్తోత్రాలు వేయించుకుంటూ యేసుని ప్రార్థించి విడిపోతున్నాను తండ్రి. ఆమేన్. మొట్టమొదట దేవుడు ఆదాము సృజించినప్పుడు మనము ఏలికలుగా ఉండాలని, ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు ఆదామును ఏర్పరిచినాడు. అయితే దేవుడు ఆదాము యొక్క పాపమును బట్టి 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే అక్కడ ఏముంది? ఆయనను సేద్యపరచుటకు దేవుడు అక్కడ ఉంచినట్లుగా చూచాం. మరి 6వ అధ్యాయం వచ్చినప్పటికీ ఏముంది? అక్కడ నరుణ్ణి సృజించినందుకు యెహోవా పశ్చాత్తాపం పొందినాడంట. ఎంత ఈ వాక్యాలను చూసినట్లయితే మనము దేవుడు సృజించాడు నరుణ్ణి, ఆదామును కూడా దేవుడు సృజించినాడు, ఏలికలుగా ఉండాలని ఆయన సృజించినాడు. అయితే ఒక తప్పిదము ద్వారా ఏం జరిగింది? తిరిగి ఆ ఏలికత్వాన్ని ఆయన పోగొట్టుకొని ఆ భూమిలో సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దేవుడు ఆయనను ఏర్పరిచినట్లుగా ఇక్కడ చూస్తాం. అయితే దేవుడి యొక్క ఉద్దేశం అది కానే కాదు. మనలను దేవుడు ఎప్పుడు కూడా ఏలికలుగానే ఉంచాలని చూస్తున్నాడు. దేవుడు మనలను ఆశ్రయించాలనే చూస్తున్నాడు. దేవుడు మనలను ఫలించాలనే చూస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో అలాగ ఫలింపు పొందుటకై మనమేం చేయాలా? ఒక 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 వస్త్రమును మనము అనగా ఒక అంగీని కుట్టించుకోవాలంటే ఒక టైలరు అవసరమై ఉంటుంది. ఒక విత్తనము వేస్తేనే కానీ దాని యొక్క ఫలితము చెట్టు మనకు రాదు. అనగా మనము కొంచెం వెచ్చిస్తేనే కానీ ఫలింపులోనికి మనము వచ్చేవరంగా ఉండము అనేది ఇక్కడ భావన ఉంటున్నది. ఊరికి ఆశీర్వాదం రాలేదు మనకు, మనము ఎందుకు ఇట్లున్నాం అని ఏడ్చే బదులు దేవుడు మనకిచ్చిన రక్షణను చేబూని ఆయన యొక్క శిల్వ శక్తిలో మనము ఉంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉండి దేవునికి మాదిరికరమైన జీవితం ఎప్పుడైతే కలిగి జీవిస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. అలా ఎంతమంది దేవుడు ఆశీర్దించాడు, మనల్ని కూడా ఆశీర్దించాలని, మనం కూడా ఫలించి అభివృద్ధిలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. దాని కొరకై కొన్ని తప్పిదములు మన జీవితంలో ఉంటున్నాయి. పాపపు జీవితము మొట్టమొదటిది, మారు మనసు లేని జీవితం రెండవది, దేవుడికి వ్యతిరేకమైన జీవితము మనము జీవిస్తున్నాము. కాబట్టి మనలో అంటే నాలో మీలో కూడా ఫలింపు జీవితం అనేది రాకుండా ఉంది. మరి అలాంటి ఫలింపు జీవితానికి దినము దేవుడు మనల్ని అందరినీ తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, ఆయన శ్రమను అనుభవించేవాడుగా ఉండు తిమోతి అని నూతన నిబంధన గ్రంథంలో కూడా మనము చూస్తున్నాం. పౌలు మంచి కాపరి ఉంటున్నాడు, అనేక మందిని రక్షించిన వాడుగా ఉంటున్నాడు. తన శిష్యుడు తిమోతి గురించి సహోదరుని అంటాడు, నా కుమారుడు అంటాడు, నాతో జతపడివాడు అని కూడా ఆయన అంటున్నాడు. అంటే అటువంటి వ్యక్తిని గురించి ఉద్దేశించి నువ్వు శ్రమ అనుభవించేవాడిగా ఉండాలి అని తిరిగి పౌలు ఆయనను అంటూ తిమోతి అంటున్నారు అన్నమాట. అనగా మనము జట్టీవాని వలె మనం ఉన్నట్లయితే, అనగా మనం ఈక్వల్ స్ట్రెంగ్త్ కలిగి సమఉజ్జీతో పోరాడినప్పుడు దేవుడు మనకు ఆ శక్తిని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అనగా సాతాను ఎప్పుడు మనల్ని ఏ విధంగా ఏదో ఒక రీతిలో మనల్ని అది అపజయం తీసుకోవాలనే కోరుతుంది. అయితే సాతానుపై విజయం రావాలి అంటే
మనకేం కావాలా? ప్రార్థన అనే ఆయుధము మనం కలిగి ఉండాలా. ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటామో ఆ యొక్క జీవితానికి మనము ఆ ఆశీర్వాద పాత్రలుగా మనము అవుతున్నాము. అందుకే ఎఫ్సి పత్రికలో చూసినట్లయితే చూడండి, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. ఎఫ్సి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. పన్నెండవ వచనం చదివారా? 11, 12 సరే నేను చాలు. అపవాది తంత్రములు ఎదిరించుటకు మనం ఏం చేసుకోవాలంట? దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఎప్పుడైతే సర్వాంగ కవచం మనం ధరించుకుంటామో, అనగా వాక్యము, ప్రార్థన అనే కవచాలను మనం కలిగి ఉంటే సాతాను నన్ను ఏం చేయలేదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక బలహీనతను అది పట్టుకొని సాతాను మనల్ని జయించేదిగా ఉంటున్నది. మన వీక్నెస్ని పట్టుకుని అది వేధిస్తూ ఉంటుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో మనము ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రార్థన అనే ఆయుధంతో సాతాను ఓడించే వరంగా ఉండాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన కోరుకున్నది, ఆయన ఏమైతే పొందాలనుకున్నాడో, దేవుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అబ్రహాముకు దేవుడు సమస్తమును ఇచ్చాడు. అందుకే దావీదు అంటాడు, దేవా నీ దేవుని సన్నిధిలో నిలిచి ఉంట నాకు చాలు అంటాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. దయచేసి మీ దాసులైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. చాలు. దేవా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లుగా ఆశీర్వదించు. అంటే ఆయన ఒక్కడు ఉండాలని కోరుకోవట్లేదు దావీదు, తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుతున్నాడు. ఎలా వస్తుంది అంటే మనకు మారు మనసు ఉంటే ఆయన సన్నిధిలో మనము వచ్చేవరంగా ఉంటాం. మారు మనసు లేదు, పాపపు జీవితము, పాత అలవాట్లు మాత్రమే మనకు ఉంటున్నాయి, కానీ మారు మనసు కలిగిన జీవితం మనము కలిగి ఉండాలని కోరుకోవట్లేదు. ఎప్పుడైతే మారు మనసు ఉంటుందో మనకు సంతోషం ఉంటుంది. అదే నిజమైన మార్పులకు నాంది ఉంటున్నది. మనలో ఏముందంట? అసూయ, ద్వేషము, విరోధ భావము, అట్లాంటి ఆలోచన కలిగి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అందుకే యాకోబు ఇవన్నీ కలిగి ఉండగా దేవుడు యాకోబును ఆశీర్వదించలేదు. యాకోబులో నిజమైన మార్పు వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మనం ఇతరులతో పోల్చుకోకూడదు. ఆయన ఇట్లున్నాడు, ఆమె ఇట్లుంది, వాళ్ళకి ఆ కార్లు ఉన్నాయి, వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, మనకు అవసరమే లేదు. మనకేం కావాలనేది దేవుడు ఎరిగి ఉంటున్నాడు. నీకు నాకు ఏం ఇవ్వాలనో దేవునికి తెలుసు. కాబట్టి యాకోబును నీ సంతతిలో నుంచి ఏలికలు వస్తానంటున్నారు.
మరి ఒక మనిషి అలాంటి జీవితం కలిగి ఉండినప్పుడు, మోసగాడుగా ఉన్నప్పుడు ఎట్లాగా తను పొందుతారనే ఆలోచన కలిగిందా యాకోబుకు? కలిగి ఉంటది. కానీ దేవుడైతే తన కుటుంబంతో ఎప్పుడైతే తన భార్య పిల్లలతో దేవుని సన్నిధికి వచ్చినాడో అక్కడ ఆయన తన యొక్క ప్రవర్తనను ఒప్పుకొని విడిచిపెట్టి మార్పు చెందినాడో దేవుడప్పుడు ఆయన ఆశ్రయించాడు. ఆయన సంతతిలో నుంచి యోసేపు వచ్చినాడు, యోసేపు ఆశీర్వదించబడినాడు. అలాగే ఆశీర్వాదాలు యాకోబుకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము మన పిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే దానికి ముందు మనం ఎట్లా ఉండాలంట? చంటి బిడ్డల వంటి వారంగా మనం ఉండాలి. మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం కూడా ఉండదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రశాంతంగా కూర్చొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కాలం గడుపుతామో, మన సమయాన్ని వెచ్చిస్తామో, ఇతరులకు మన సమయాన్ని వెచ్చించక ఉంటామో అప్పుడు ఏమి ఇస్తాడంట? యెషయా గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. చాలు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం వస్తామో ఏముంటాయంటే మనకు సమాధానం ఉంటది, తర్వాత నిమ్మలము, నిబ్బరము, ఈ లోకంలో మనకు కావాల్సిన సుఖ నివాసములు కూడా దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రేమించే వారంగా ఉండాలా. దేవుని సన్నిధిలో ప్రేమించి ఆయనకి ఇవ్వవలసిన తలాంతులు లేకుంటే మనకిచ్చిన తలాంతులు ఏవైతే ఉన్నాయో వాడబెడుతూ మనకిచ్చిన స్తోమతను బట్టి దేవుని సన్నిధిలో మనము ఆ సన్నిధికి మన యొక్క ఆత్మలను కూడా తీసుకొని రావాలని దేవుడు కోరుతున్నాడు. గత 2-3 వారాలు అనగా ఒక కొద్ది కాలం కిందటి నుంచి సేవకుడు చెప్తూనే ఉన్నాడు, అయ్యా ఈ సంఘం మనం కట్టుకున్నాం, పక్కన కూడా ఒక చిన్న లివింగ్ క్వార్టర్ ఉంది, దానికి కూడా మనము అందరూ కలిసి కట్టుగా ఉంటేనే కానీ కట్టలేము అని సేవకుడు చెప్తూ వచ్చినాడు. ఇంకా మన ప్రియులు కూడా చెప్తూ వచ్చారు. ఇక్కడ ఎల్డర్స్ కూడా ఎంతో సహకరించారు. ఇంకా కొంతమంది దేవుని సన్నిధిలోకి కానుకలు తీసుకొచ్చారు. ఖచ్చితంగా తీసుకొచ్చారు. మీ అందరి సహకారం లేకుంటే ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందదు, నో డౌట్. కానీ మోషే నిర్గమకాండం 15వ అధ్యాయం చూసాడు, 35వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 35వ అధ్యాయము 5-6 వచనములు చదవండి. చాలమ్మా. అనగా మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి యెహోవా సేవ నిమిత్తము అర్పణలు తీసుకొని రావాలని మోషే ఆజ్ఞాపించాడు. ఎవరికి? ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినాడు. అయ్యా ఈ సంఘం కట్టబడాలా, మీరు అర్పణలు తీసుకొనండి అని ఆయన ఆజ్ఞాపించినాడు. నెక్స్ట్ చదవండి, 35-22 వచనం చదవండి. 22వ వచనం. స్త్రీలు పురుషులు ఏం తెచ్చారంట? బంగారు అర్పణలు తెచ్చారు, ముక్కరలు, పోగులు, ఉంగరములు, తావలములు, సమస్తమైన బంగారు వస్తువులు తెచ్చారు. ఇంకా చదవండి 19వ వచనం. వస్త్రములు కూడా తీసుకొని వచ్చినారు. 29వ వచనం చదవండి.
ఆ అలాగా మనఃపూర్వకంగా మనం అర్పించి దేవుని సన్నిధికి కానుకలు తీసుకొని రావాలి. వీళ్ళు వచ్చారంట, విస్తారమైన అర్పణలు తీసుకొచ్చారు. ఒక్క మాట మోషే సెలవిస్తే అక్కడున్న స్త్రీలేమి పురుషులేమి ప్రతి ఒక్కరు కూడా వారికి కలిగిన సమస్తాన్ని వాళ్ళు అర్పిస్తూ వచ్చినారు. వాళ్ళకి ఏమేమి ఇవ్వగలిగిన కెపాసిటీ ఉందో, కొంతమంది వస్త్రాలు ఇచ్చినారు, కొంతమంది కర్రలు ఇచ్చినారు, కొంతమంది బంగారు ఇచ్చినారు, కొంతమంది ధనం ఇచ్చినారు. ఎవరు ఏమి ఇవ్వగలరో వాళ్ళందరూ కూడా అక్కడ అర్పించినారు. అందుకే అక్కడ ఆయన మోషే చెప్పినట్లుగా సమస్తమును సమకూడి జరిగినాయి. మరి ఇక్కడ ఇంతమంది మన సేవకులు చెప్తున్నారు, ఇవ్వలేదని నేను చెప్పను, ఎంతో మంది ఇచ్చారు. ఇక్కడ ఇవ్వకపోతే ఇంత చర్చ కట్టబడదు. ఇంకా ఉంది కాబట్టి మనందరి మీద భారము చాలా ఉంటున్నది. ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నాం, కానీ మనము దేవునికి ఏమి ఇస్తున్నామనే ఆలోచన మనలో తక్కువైనట్టుగా ఇక్కడ నేను భావిస్తున్నాను. ఎవరి సామర్థ్యం కొలది మీరు ఏమేమి ఇవ్వగలరో అది ఇవ్వండి అని చెప్పినప్పుడు వారు మనఃపూర్వకంగా తెచ్చి కానుకలు అర్పించారు. 36వ అధ్యాయం చూడండి, 36:6 వచనం. మోషే చాటి చెప్పినారు వాళ్ళు, ఇంకా ఈ సంఘమునకు అర్పణలు తేవద్దండి, ఇంకా చాలు అని చెప్పి అక్కడ ప్రకటించినారు. అంటే విస్తారమైన ధనము సమకూర్చబడింది, విస్తారంగా కానుకలు తీసుకొచ్చినారు, ఇంకా చాలు అన్నంతగా అక్కడ ప్రకటన చేయబడింది. అది అర్పణ జీవితం అంటే, అది దేవునికి మహిమకరమైన జీవితం అంటే. మనఃపూర్వకంగా మనం అర్పించవలసినవి వాటి అంటే ఏంటంటే సమస్తమును. మనకు మన ఇంట్లో చిన్న కొరత ఉంటే, లేక మన ఇంట్లో ఒక ఫ్యాన్ పనిచేయలేదు అనుకోండి, ఏం చేస్తాం? పొద్దునే చెమటలు కారిపోతాయి, ఇంకా ఏం జరగదు, ఖచ్చితంగా రావాల్సిందే, ఎలక్ట్రీషియన్ రావాల్సిందే, చేయాల్సిందే. ఒక చిన్న ఫ్యాన్ కొరికే మన ఇంట్లో పోతే అంత చూస్తామే. దేవుని సంఘంలో ఈ చర్చ్ కానీ, పక్కన లివింగ్ క్వార్టర్, దానికి కావాల్సిన పక్కన ఉన్న రూము, ఇవన్నీ ఎవరి కొరకు వస్తున్నాయి? దేవుని సంఘం కోసమే కదా. మన బాధ్యత ఏంటి? మనం ఏమని ఆలోచిస్తున్నాం? ఎందుకు ఇది ఇన్ని రోజులు కుంటుపడింది? ఒక ఎడర్ మాత్రమే ఫిలిప్ గారు, మన యేసురత్నం గారు, ఇలా కొంతమంది ఇచ్చారులేండి, నాకు తెలుసు ఎవరు ఇచ్చారు, ఇక్కడ పేర్లు చెప్పను. వాళ్ళు మాత్రమేనా ఇవ్వాల్సింది? ఇంకెవరు మన బాధ్యత కాదా? మీ హృదయాలు మీరే పరీక్షించుకోనండి. ఎవరు ఎంతవరకు ఇచ్చారు, ఇంకా ఏమి ఇవ్వాలా? అలాగున మనకు పరీక్షించుకొని మన కానుకలను అర్పిద్దాం. అట్లా మనపూర్వకంగా అర్పించినప్పుడు దేవుడు మనల్ని ఏలికలుగా ఉంచాలని చూస్తాడు. ఏలికలుగా కావాలి అంటే ముందు మన సమర్పణ ఏంటి మనము తెలుసుకునే వారంగా ఉండాలా. మన సమర్పణ ఏంటి, మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనము తెలుసుకునే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు సమస్తమును ఇచ్చాడు. నాకు మాట గుర్తుకొస్తున్నది. మేము యూత్ మీటింగ్స్ లో ఉన్నప్పుడు, మీకు గుర్తుంటది, ఆయన ఏం పేరంటే బాపట్ల రాజారావు గారు, ఇప్పుడు ప్రభునందు నిద్రించినారు ఆయన. బాపట్ల రాజారావు గారు వాక్యం చెప్తూ వచ్చినాడు. వాక్యం చెప్పేటప్పుడు ఆదికాండం 6వ అధ్యాయము చివరి వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం చివరి వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లు అతను చేశాను. ఒక సహోదరి అంట నిద్రపోయిందంట. ఆ సమయంలో నిద్రపోయింది. ఇక్కడ కాదు, ప్రకాశం జిల్లాలో. అట్లు అంటే ఆ ప్రకాశం జిల్లాలో దోశలు అన్నమాట. పెసరట్టు, రవ్వట్టు, దోశట్టు, ఏదో మినపట్టు అంటుంటారు వాళ్ళు. ఈమె అప్పుడే లేచింది నిద్రలో.
నిద్రలో లేచి నువ్వు అట్లు చేసాను అని అంటూనే పొద్దున్నే వచ్చి అట్లు చేసి సంఘానికి అంతా పంచి పెడతానంట. ఏమమ్మా ఇట్లా చేసాము అంటే, అప్పుడు నోవను కూడా దేవుడు ఆశీర్వించినాడు కదా, నేను అట్లు తీసుకొచ్చాను ఆశీర్వించడానికి అని. అదే నిద్రమత్తులో ఉంటే అట్లాగానే ఉంటుంది జీవితం. కనుక మన యొక్క జీవితము దేవునికి ఎలా ఉండాలంట? మార్పు చెందిన వారంగా ఉండాలా. నిజమైన మార్పును మనం కలిగి ఉండే వారంగా ఉండాలా. ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారంగా ఉండాలా. అప్పుడే మనకు ఈ యొక్క పరివర్తన చెందిన వారమై ఈ యొక్క ఆశీర్వాద పాత్రలుగా దేవుడు మనల్ని చేసేవాడుగా ఉంటాడు. కనుక తిమోతి అన్న ఒక మాట చెప్పేవాడు, కుక్కకు నిమ్మలం ఉండదు, అది కూర్చోడానికి దానికి వీలు ఉండదని. కుక్కను చూసినట్లయితే ఆయనకి ఇప్పుడు ఒక చోట కూర్చోదు, అది నిమ్మలంగా ఒక చోట కూర్చోదు, దానికి వీలే ఉండదంట, సమయమే ఉంటుంది దానికి, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉంటుందో దానికి తెలియదు. అలాంటి జీవితం మనము కుక్క వలె ఉన్నాం. మన యొక్క జీవితము దేవుని సన్నిధిలో ఉండాలా, నిబ్బరము కలిగి ఉండాలా, నిమ్మలము కలిగి ఉండాలా. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనం కూడా కుక్క వలె ఉంటే ఏం లాభము? దానికి నెమ్మది ఉండదు, దానికి పని లేదు, వీలు లేదు కూర్చోడానికి. దేవుని సన్నిధిలో కూర్చొని కొద్దిసేపు దేవుని మాటలు విన్నామంటే వీలే లేకుండా పోతుంది. ఇక్కడ కొంచెం ఏమనుకోకపోతే చిన్న మాట చెప్పాలనుకుంటున్నా ఈ సమయంలో, ముఖ్యంగా యూత్. మీరు ఏమనుకున్నా నాకేం ప్రాబ్లం, నన్ను తిట్టుకున్నా నేను నో ప్రాబ్లం. వాక్యం చెప్పేటప్పుడు అంతా యూత్ చాలా మటుకు బయటకు వెళ్తుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ యొక్క ఎందుకు పోతారో సరే, ఏదో ఒక మన అవసరం నిమిత్తమై పోతే తప్పు లేదు, కానీ అనవసరంగా తిరగడం అనేది దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండదు. మేమేమైనా అట్లా చేస్తే డేవిడ్ టీచర్ పట్టుకొని కొట్టేది మమ్మల్ని, మామూలు కొట్టేది కాదు సండే స్కూల్లో. అంటే ఎందుకంటే ఇది దేవుని సన్నిధి ఉన్నది, మనము 3 గంటలు, ఈ 3 గంటలు దేవునికి మహిమకరంగా ఉండేటట్లు కూర్చోవాలా. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చొని ఇక్కడ వచ్చే వాక్యం ఎవరు నిలబడినా కూడా పర్వాలేదు, ఆ వాక్యం మనం విన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక నేను విన్నవించుకునేది ఏమంటే యూత్కు ముఖ్యంగా, ప్రియులారా మీరందరూ కూడా ఈ సమయంలో అంటే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి నడిపింపబడినప్పుడు భక్తి కలవరంగా ఈ సన్నిధిలో కూర్చొని దేవునికి మహింపరచాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అనగా ప్రార్థించే సహనము మనకు ఉంటే, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు, ప్రార్థించే సమయం దేవునికి ఇచ్చినప్పుడు, సహనముతో కూడి మనము కూర్చున్నప్పుడు ఈ యొక్క లోకంలో కావాల్సిన ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని ఇక మనం ఉన్నది ఎక్కడ? మిశ్రిత జనాంగంలో ఉంటున్నాం. అనగా రకరకాలైన ఆలోచన కలిగిన మనుషుల మధ్య మనం ఉంటున్నాం. ఒక మనిషికి నాకు ఒక ఆలోచన ఉంటుంది, ఇప్పుడు మనసులో తనకు ఒక ఆలోచన ఉంటుంది, తనకు ఒక ఆలోచన ఉంటుంది అనే మిశ్రిత జనము. ఎవరికి ఎలాంటి ఆలోచన ఉన్నాయో మనకు తెలియదు, ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ మనము దేవుని రూపంలో ఎదిగేటట్లుగా ఉండాలా. ఎలాంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దేవుని రూపంలో మనం ఎదిగే వరంగా ఉండాలి అనేది ఇక్కడ ఒక ఆలోచన ఉంటున్నది. అందుకే ఆయన పేరేం పేరు దినకరన్ గారు భక్సింగ్ గారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూచి ఆయన 8 గంటలు ప్రార్థన చేయటకు నిశ్చయించుకున్నాడంట. అంటే భక్సింగ్ గారు ఎన్ని గంటలు ప్రార్థిస్తారో మనకు తెలియదు, ఆయనకు టైమే లేదు, ఉండదు. అది ఎప్పుడు ఆయన చూచి, ఆయన కూడా మంచి స్పీకరే, మంచి విశ్వాసినే, కానీ ఆయన కూడా నిశ్చయించుకున్నాడంట 8 గంటలు నేను కూడా ప్రార్థించాలా రోజుకు అని. అలాగా మన జీవితంలో కూడా మనము అలాంటి నిశ్చయితం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి వాక్యం వింటూ సహనముతో కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో గడుపుటకు మనము నేర్చుకున్నట్లయితే
దేవుడు నిన్ను నన్ను కూడా ఏలికలుగా ఉండటకై ఈ దినము ఆశీర్వదించాలని కూడా కోరుతున్నాడు. అందుకే పాట అది 597. చివరి వచనం మాత్రం పడుకుందాం. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. చివరి వచనం. సహవాసములు మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిమలో చాటించుటకు, మహిమా నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. కనుక దేవుడు మనల్ని శక్తివంతమైన ఆయుధాలుగా మనల్ని చేసుకుని వాడుకోవాలని దేవుని కోరిక ఉంటున్నది. అందుకే ఇరం వైపు ఉన్న వారిని చూసి దేవుడు ఏమంటాడు? శపించబడిన వారలారా అంటున్నాడు. అనగా శపించబడినది ఏదైనా మనము ఆశించినట్లయితే అది దేవునికి మహిమకరంగా ఉండదు. మనం ఏది కూడా శపించబడి తీసుకోకూడదు. మన అవనలాగా ఆకర్షితులము కాకూడదు. బైబిల్లో ఆకాను అటువంటి ఆకర్షణ కలిగిన వాడై దొంగలించి అదేం చేస్తున్నాడు? శీలా వస్త్రము, బంగారు, వెండి తీసుకొని దాచిపెట్టుకున్నాడు. ఆకర్షితుడైనాడు. ఆయనకు కావాల్సింది ఏదో ఆయన కోరుకుంటున్నాడు. ఈ సమాజంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. సాతాను ఆకర్షణలు రోజు రోజుకు, ఇంకా మనం ఈ టౌన్ లో ఉంటున్నాం, రాయచోటిలో. గో టు బెంగళూరు, గోవా వెళ్తే ఆకర్షణ ఏంటో బాగా తెలుస్తుంది, ఎలా ఉంటుంది ఆకర్షణ అనేది. కాబట్టి ఏ విషయమే ఉన్నప్పటికీ కూడా మనము ఆకర్షితులంగా కాకూడదు. దీని వాక్యానికి వ్యతిరేకంగా ఆకాను ఆ పని చేసిన వాడుగా ఉంటున్నాడు. యెహోషువ 6:18 చూడండి. యెహోషువ 6:18. చాలు చెప్పించబడిన దానిలో కొంచెమైనా మనము ముట్టినట్లయితే ఏమైందంట? మనము శాపగ్రస్తులంగా అవుతాము. అందుకే 1 యోహాను 2వ అధ్యాయము 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 16, 17. చాలు. ఏముందంట లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, శరీరం ఏం కోరుకుంటుంది? సుఖభోగాలను కోరుకుంటుంది. నేత్రాశ ఏం చేస్తుందంట? మనది కానిది మనం ఆశించేట్టుగా చేస్తుంది. నేత్రం మనది కానిదంటే నీకు ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి, అది నీదే. పక్కనోడికి ఇంకా 1,50,000 ఉంటే దానికి కావాలని కోరుకోవడము, అది నేత్రాశ. జీవపు డంబము అంటే ఇతరులకు ఉండేటన్ని మనకు కావాలని కోరుకోవడం అన్నమాట.
ఆయనకు కారు ఉంది, ఆయనకు ఒక బంగ్లా ఉంది, ఆయనకు 10 ఎకరాల స్థలం ఉంది, అవన్నీ మనం కోరుకోవడం, దాన్ని జీవపు డంబం అంటారు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు మనము కలిగి ఉండకూడదు. ఇవి ఉన్నట్లయితే ఫలింపు లేనికి రాము. ఫలింపు జీవితం కలిగి ఉండాలంటే ఇలాంటివన్నీ మనము వదులుకోవాలా. ఇక్కడ సంఘముల స్థానాన్ని కోరే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు పాటలు పాడడానికి పిలవలేదే, నేను ఎంటర్ కాలేదే, ఇంకొక ఆశ, అలాంటి ఆశలు కలిగి ఉంటాయి సంఘంలో. అలాంటి ఆశలు మనము కలిగి ఉండకూడదు. ఎప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలనేది దేవుడికి తెలుసు. దేవుడు నిశ్చయించిన సమయంలో ప్రతి ఒక్కటి ఇస్తాడు. మేమైతే ఇప్పుడు నేను 50 సంవత్సరాల వయసులో మున్సిపాల్ ఎప్పుడు నేను అక్కడ నిలబడలేదు. అనగా 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాత్రమే నాకు వాక్యం ఇచ్చారు. అదో కొద్ది గొప్ప ఇస్తారు అరకొర అని. అంటే ఆయన దేవుడు ఇస్తే సమయం ఇచ్చినప్పుడు ఎలాగైనా వాడుకుంటాడు. దాని కొరకు మనం వేచి ఉండాలా. సంఘంలో స్థానం కావాలని మనము కోరుకోకూడదు. ప్రేమకు బదులుగా ద్వేషాన్ని కలిగి ఉంటున్నాం. ప్రేమ కలిగి ఉండటం నేర్చుకోవాలా. ద్వేషాన్ని వదిలిపెట్టాలా. దేవుడు మళ్ళీ హెచ్చించేవాడు. అందుకే కుడివైపున ఉన్న వారిని గురించి దేవుడు అంటున్నాడు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3:10. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3:10. చాలమ్మా, మళ్ళీ చదువుమా ఒక పాయింట్. దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేస్తుంది. కృప ఉన్నప్పుడు, కృప చొప్పున కృపలో నిలిచి ఉంటే దేవుడు అన్ని ఇస్తాడు. నేర్పరైన శిల్పకారునిగా దేవుడు చేసుకుంటాడు నిన్ను నన్ను. అలాంటి సమయం కొరకు మనం ఏం చేయాలంట? వేచి ఉండాలా. స్పెండింగ్ టైమ్ ఇన్ ద గాడ్స్ వర్డ్, స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫ్యూచర్ థింగ్స్. అట్లాంటి దానికోసం మనము ఆతృతపడి కృప చొప్పున ఉన్నట్లయితే దేవుడు మనకు అన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎట్లా వస్తుందంటే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. చాలు. మీరు విల్లు త్రోవ ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ వంటిది కాదు. ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామంట? మన జీవితము త్రోవ, మన త్రోవ ఏంటో మనకే తెలుసు. ముందు త్రోవ ఎలాంటిదో అది నేను చెప్పకూడదు, మీరు చెప్పకూడదు. సో ముందు త్రోవను మనం ఏమి కలిగి ఉన్నామో ఆ ముందు త్రోవను వదిలిపెట్టాలా. ఎలాంటి త్రోవలో నడిచామో మనకు తెలియదు. ఇంతకు ముందు త్రోవ ఎలాంటి త్రోవ మనకు తెలియదు. అయితే దేవుడు ఇప్పుడు మనకు రక్షణను గ్రహించాడు. రక్షణలో నిలిచి ఉన్న మనము ఆ త్రోవను వదిలిపెట్టి మరల్చబడిన వారమై దేవుని సన్నిధిలో నిందారాధులుగా జీవించాలని ఇక్కడ దేవుడు కోరుకుతున్నాడు. మరి ఎట్లుండాలంట? కొత్త జీవితం కలిగి ఉండాలా. ఈ నూతన ఆశీర్వాదాలు కావాలంటే కొత్త జీవితము కలిగి ఉండాలా. అందుకే ఆ త్రోవ కాకుండా మరి ఏ త్రోవ కావాలి మనకు? ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనము. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెళ్ళిన దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షములు త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆయన కన్నులు మన మీద ఉంటున్నాయి. ఎప్పుడు కంట? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన మీద ఉంటాయి. ఎప్పుడు? మన తోవను మొదటి తోవను వదిలిపెట్టినప్పుడు, మొదటి యొక్క చూపులు ఏవైతే ఉంటాయో వాటిని వదిలిపెట్టినప్పుడు,
మన జీవితం మార్చబడినప్పుడు అప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడంట, సంవత్సరాదం ఆది నుంచి సంవత్సరం అంత వరకు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని ప్రవేశపెట్టేవాడుగా ఉంటున్నాడు. అంతకంటే భాగ్యం ఏమైనా కావాలా మనకు? మరి ఏమి దానికి? 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. అవి ఉన్నాయా మనకు? ప్రేమ కలిగి ఉన్నామా? నెక్స్ట్ ఏందాక? దేవునికి భయపడాలా? అది ఒక్కటి మాత్రం ఉండదు మనకు. దేవునికి భయపడాలంగా ఉండవు. ఎవరికి భయపడతామంటే బాగా సాతానుకు భయపడతాం. నేను కూడా ఒక విషయం చెప్పుకోవాలా ఇప్పుడు. ఈ మన ఎల్డర్స్ మీదనే కోపంతో మిస్పా సంఘానికి రాకుండా కొద్ది కాలం గడిపినాను నేను. ఆ కాలంలో ఫలితమైన ప్రపంచాన్ని చూసేసిన. అంటే అవి నేను చెప్పను ఇప్పుడు, ఎందుకంటే పద్ధతి కాదు. ఈ ఆదివారం నేను చర్చికి వచ్చేవాడిని కాదు. నాకు ఏర్పడిన స్నేహం ఎలాంటిదంటే హై ఆఫీసర్స్ అందరూ. ఇంకా బయట పోవడము, తిరగడము, ₹1 ఖర్చేం కాదు నాకు, అంత ఫ్రీనే. కానీ అలవాట్లు ఎలా వచ్చినాయంటే దేవుడి సన్నిధిని విస్మరించినాను. పాత త్రోవలకి మళ్ళా వెళ్ళవలసిన వాడిని వెళ్ళి సమస్యను కోల్పోయినా. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నాకు డబ్బులు ఎట్లా లేకుండా పోయినా నాకే తెలియదు ఇంతవరకు. నాకు అన్ని కలిగి ఉన్నా ఆ సమయంలో, సందర్భంలో నేను ఎప్పుడైతే బయట దేవుని సన్నిధిని వదిలి బయట పోయి తిరిగినానో నా సమస్తాన్ని నేను కోల్పోయినా. నాకే తెలీదు. అన్ని బ్లాక్, 4 ways బ్లాక్. మళ్ళీ ఆస్తులు ఉన్నాయి, 4 పక్కల ఆస్తులు ఉంది నాకు ఈ ఊర్లో. కానీ అవి ఎట్లాంటి పరిస్థితి దేవుడు ఏర్పరిచాడంటే ఏ ఒకటి నేను అమ్మలేను. అటువంటి చిక్కులు దేవుడు నేను తీసుకొచ్చాడు. ఎందుకు అట్లా తీసుకొచ్చాడంటే అది దేవుని మహిమ కొరకే తీసుకొచ్చాడు, కానీ ఇంకోటి కానే కాదు. నేను తిరిగిన ఆ యొక్క తిరుగుళ్ళు మానుకొని దేవుని వైపు తిరిగి నన్ను సమకూర్చుకున్నప్పుడు ద్వారాలు ఒకటే తెరచబడ్డాయి. అద్భుతంగా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆ సహాయాలు ఏంటి అనేది ఒకటిగా చెప్తాను, ఒకటి చెప్పకుండా ఉండలేను. నా కూతురు వివాహం నిశ్చయించబడింది. నా దగ్గర చిల్లి కావలేదు. అప్పుడు నా విశ్వాసం నేను బలపరుచుకోవాలని దేవునికి ఒక ప్రార్థన చేసిన. నేను ఎవరిని అడగకూడదు, కానీ వివాహం ఘనంగా జరపబడాలా అనేది ఒక ఆలోచనతో నేను ప్రార్థన చేశాను. నా ప్రార్థన ఎలా ఉంటుందంటే, అంటే గొప్పని కాదు, నేను చేసే ప్రార్థన ఎవరు తెలియదు. ఏ రాత్రి కాలంలో ఎప్పుడు చేస్తానో తెలియదు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. పాపకు నేను ఏమేమి ఇవ్వాలనుకున్నాను అంతకంటే అధికంగా ఇచ్చాను. ఇవ్వాలనుకున్నది 50% అయితే ఇచ్చింది 100% ఇచ్చినాను. సమృద్ధిగా ఇచ్చినాను.
నేను పాపను తీసుకొని మళ్ళా కాకినాడలో వదిలిపెట్టాలా, వెళ్తూ ఉన్నా, మళ్ళీ ఒక సాతాను పరీక్ష. అమ్మాయికి పెళ్లి చేసిన వాడి దగ్గర డబ్బులు ఉంటాయా? ఉండవు. ఆటోమేటిక్గా అయిపోతాయి. ఎంత తోడైనా కూడా దాదాపుగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఆ సమయంలో 65 లక్షలు మళ్ళా కట్టాలి. నేను ఎన్ని రోజుల్లో కట్టాలా? 4 రోజుల్లో కట్టాలా. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది అది నేను కట్టగలనని. నాకేం లెక్క లేదు, అది విశ్వాసంతో ఉన్నా. దేవుడు సహాయం చేశాడు. నాకు తెలియని వ్యక్తులు నాకు సహాయం చేస్తూ వచ్చినారు. వాళ్ళ మొహం కూడా నేను చూడలేదు. అట్లా దేవుడు ఆశీర్వాదాలు తీసుకొచ్చినాడు. ఆయన మొహం నాకు ఇంతవరకు నేను చూడలేదు. మొన్న మా పాప వాళ్ళ బ్రదర్ వాళ్ళ చెల్లెలి మా అల్లుడి చెల్లెలి పెళ్ళిపోయినప్పుడు ఆయన కలిసినాను నేను. ఆయన ఎవరనేది ఆయన నాకు సహాయం చేసినాడు. నేను ఆయన అడగలేదు, కానీ వేరే వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి అవసరం ఉందని చెప్తే డబ్బులు పంపించినాడు. నేను మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాను, అది వేరే విషయం. కానీ పెళ్లి చేసిన వెంటనే మళ్ళా 65 లక్షల డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి కృప ఎట్లా ఉంటుంది దేవుడి మీద ఆధారపడినప్పుడు అనేది నేను ఎరిగినాను కాబట్టి నా సాక్ష్యాన్ని పంచుతున్నా. దేవుడు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన నాకే కాదు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఏమేమి అక్కలు ఉన్నాయో మన దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అయితే విశ్వాసము మనము కలిగి ఉండాలా. ఆయన మాటలు మనము జాగ్రత్తగా విన్నప్పుడు దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనము ఎప్పటికైతే దేవుడి మీద ఆధారపడి నమ్మకంగా జీవిస్తామో నిషేధించబడిన రాయి ఏమవుతుందంట? మూలకు తలరాయి అవుతుంది. ఏమి లేనెక్కిపోయినా కూడా ఏమి కోల్పోయినా కూడా తిరిగి దేవుడు మనకు సమస్తమును ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసంగా మనం ఏం చేయాలా? మార్పు చెందిన వారంగా ఉండాలా. ఫస్ట్ దేవుడికి విధేయులమై దేవుడి సన్నిధికి అర్థం తీసుకొచ్చే వారంగా ఉండాలా. దేవుడి సన్నిధిలో మనము కాలముకు వెచ్చించే వారంగా ఉండాలా. ఆయన సన్నిధిలో సహవాసాన్ని కలిగే వారంగా ఉండాలా. అప్పుడు మాత్రమే దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలు, ఫలించే ఆశీర్వాదాలు దేవుడు తీసుకొస్తాడు. మీరు కూడా చూడండి, దేవుని శోధించండి. ఖచ్చితంగా దేవుడు నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. కాపరులు తమ కడుపు నింపుటకు ప్రయత్నించకూడదు. ఎవరైతే దేవుని సంఘంలో కాపరి కావచ్చు, ఇక్కడ పనిచేసే ఎల్డర్స్ కావచ్చు, ఎవరైనా కానిలే, వాళ్ళు వారి కడుపు నింపుకుంటకు ప్రయత్నించకూడదంట. మరి ఎట్లుండాలా? 34వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మార్చి చదువుకుందాం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వులు తిన బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు. కాబట్టి మనం ఏం చేయాలంట? కడుపు నింపుకున్నటకు ప్రయత్నించకూడదు. ఏలియాకు ఆహారం అవసరమైనప్పుడు దేవుడు ఎవరి ద్వారా ఇచ్చినాడు? ఆహారము కాకుల ద్వారా ఇచ్చినాడు.
కాకి ఎంత తీసుకుపోతుంది ఆహారము? ఒక మూట తీసుకుపోతుందా? అంత మాత్రమే తీసుకొని పోగలదు. మహా అంటే ఒక 250 గ్రాములు తీసుకుపోయిందేమో, లేదంటే 300 గ్రాములు తీసుకుపోయిందేమో. దేవుని తెలియదా ఆహారం ఏలియాకు సరిపోదని? తెలుసు. కానీ మిత్తముగానే ఎంత అవసరమో దేవుడు ఆహారాన్ని ఆయనకి ఇచ్చినాడు. మనము కడుపు నింపుకున్నటకు ప్రయత్నించకూడదు. ఇతరుల కడుపు కూడా నింపడానికి మనం ప్రయత్నించాలా. బలహీనమైన వారిని ఏం చేయాలంట? బలపరచాలా. రోగం గల వారిని ఏం చేయాలంట? స్వస్థపరిచే మాటలు పలకాల. వీడి చావని ఇంకా ఇట్లే అనుకుంటే నీకు అదే చావు ఏదో రోజు వస్తుంది. అట్లా ఉండకూడదు. వారికి ఏం చెప్పాలంట మనము? ఆ టైంలో వారిని బలపరిచే మాటలు, నువ్వు అయ్యో ఇట్లా అయిందా అయ్యో అని మనము కంపాషనేట్ గా ఉండాలా, కరుణ చూపే వారంగా ఉండాలా. కాబట్టి తోలుకొని పోవారిని తోలుకొని రావాలా. అంటే ఎవరైతే సంఘం నుంచి వేరు చేయబడ్డారో, లేక సంఘం నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నించారో వాళ్ళందరూ ఏం చేయాలంట? మళ్ళా తిరిగి సమకూర్చుకోవాలా. ఇది కాపురుల యొక్క బాధ్యత అయి ఉంటుంది. కాపురులు అంటే ఒక సేవకుడే కాదు, ఇక్కడ చేరిన ఎల్డర్స్ కావచ్చు, విశ్వాసులైన మనము కావచ్చు, ఎవరైనా కూడా చెదిరిపోయిన వారిని తిరిగి మనము సమకూర్చుకున్నటకు వారిని మాటలతో, మంచి మాటలు చెప్పి తీసుకుని వచ్చే వారంగా ఉండాలా. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే మన కడుపు మనము నింపుకునే వాటికి ప్రయత్నించకూడదు. ఇతరుల యొక్క క్షేమ సమాచారం కూడా తెలుసుకొని ఇతరులను కూడా వాళ్ళ కడుపులు కూడా నింపాలా. అంతా మనకే రావాలా, సమస్తము నాకే కావాలనుకుంటే వన్ ఫైన్ డే ఎవ్రీథింగ్ విల్ గో ఆఫ్. ఆ రోజు వస్తుంది, మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. కనుక యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19. మీరు సమ్మతించి నా మాట వినేయడలా భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. మంచి పదార్థం కావాలన్నా మనకు, అయితే ఏం చేయాలంట? దేవుని మాటలు సమ్మతించాలి. మనము ఆ మాటలు సమ్మతించి మంచి పదార్థంలో మనము తినేవారంగా ఉండాలా. 20వ అధ్యాయం వచనం చదవండి చివరిగా. సమ్మతింపక తిరగబడినలా నిశ్చయంగా మీరు ఖడ్గమున పాలవుదురు. ఇంకా మనం నిశ్చయించుకోవాలా, ఈ లోకంలో ఉన్నాం, సమ్మతిస్తామా, దేవుని ఆశీర్వాదం తీసుకుందామా, లేక సమ్మతించక తిరగబడి ఖడ్గం పాలవుదామా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలా. నూతన ఆశీర్వాదాలు, ఫలింపు జీవితము కావాలంటే ఆదాము వలె కాకుండా ఆయన కృపలో మొదటి త్రోవలో నడిచినట్లుగా కాకుండా నూతన త్రోవలోకి మనం మార్చబడి నూతన ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి ఇలాగున సమ్మతించిన వారమై ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ సంపాదించకపోయినట్లయితే ఖడ్గము మన మీద ఉంది, సమీపిస్తుంది. కాబట్టి అటువంటి దానికి మనము పోకుండా, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా దేవుడు మనల్ని కాపాడాలని, నూతన ఆశీర్వాదములు మనకి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కనుక చెప్పబడిన వాక్యమును గుర్తుపెట్టుకొని సంఘానికి ఏం అవసరం ఉందో మన అర్పణలు మనం తీసుకొద్దాం. పాత త్రోవలను విడిచిపెట్టి మారు మనస్సు కలిగే జీవితం కలిగి నూతన ఆశీర్వాదాలు దేవుడిని ద్వారా పొందాలని దేవుడు నన్ను కోరుతున్నాడు. దేవుని వాక్యం దీవించుగాక.